శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన. ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ దభత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. రామం విశ్వమయం వందే రామం వందే రఘుద్వహం రామం విప్రవరం వందే రామం శ్యామాగ్రజం భజే. యస్య వాగం సుతచ్యూతం రమ్యం రామాయణామృతం శైలజా సేవితం వందే తం శివం సోమరూపిణం. సచ్చిదానందసందోహం భక్తిమోచి విభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంతసంవర్త్రీ జ్ఞానలోకవిలాసిని చంద్రచూడవచంద్రచంద్రికేయం విరాజతే. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. పలికెడిది భాగవతమట పలికించు విముడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రియమైన భక్తబంధువులారా, కామక్రోధాది కలుషవ్రాతంతో అనేక జన్మల నుంచి దుఃఖ పరంపరలో కృంగి కృషించిపోతున్నటువంటి జీవులను ఉద్ధరించడానికని వ్యాస భగవానుడు అందించినటువంటి ఒక అమూల్యమైన అపురూపమైనటువంటి కానుక మన యొక్క జీవకోటికి, మానవులకు ముఖ్యంగా. అందులో తెలుగు ప్రజలకు మందార మకరందాన్ని అందించి భవరోగాన్ని దూరం చేసేటువంటి ఒక దివ్యౌషధాన్ని మనకు ప్రసాదించినాడు పోతన గారు. ఆ సహజ పండితుని పాదపద్మాలకు శతకోటి వందనాలు అర్పిస్తూ నిత్యం మనం మాట్లాడుకునేటువంటి ఒక భాషలోనే అగాధమైనటువంటి వేదాంతాన్ని మనకు అందించిన మహా మనీషా సంపన్నుడు పోతన గారు. నా తెలుగు ప్రజలకు అందరికీ అర్థం కావాలి, పండితులకు కాదు, పామరులకే అర్థం కావాలి ఎక్కువ. అజ్ఞాన సముద్రంలో మునిగిపోయినటువంటి వాళ్ళందరినీ మీదికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతోనే పోతన గారు 90% మనం నిత్యం మాట్లాడుకునే భాషలోనే రచించినాడు. ఒక 10 పండితులకు పెట్టినాడు. అందరికీ అన్ని తీర్ల వడ్డన చేసినాడు భాగవతంలో కూడా. కొందరికి తెలుగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండున్ గుణమగు కొందరికి అందరిని మెప్పించెదన్నయ్యై కృతులన్. అందరికీ ఆనందాన్ని కలిగిస్తానన్నాడు పోతన గారు. అటువంటి భాగవతాన్ని వినే అనే అవకాశాన్ని
ప్రసాదించిన కృతిభర్త అయినటువంటి ఒక ఆ రామచంద్రునికి చరణాలకు కోడి నమస్కారాలు అర్పిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి అమ్మ ఒడిలో కూర్చొని అమ్మ సద్దిబువ్వ పెట్టి చెప్పినటువంటి చదువును మీ ముందు ఉంచుతాను. కృతిభర్త అయిన రామచంద్రుని ఒక్కసారి స్మరించి కథలో అడుగుపెడదాం. భారము భారము నీదేనయ్యా భద్రాచల రామా, భారము భారము నీదేనయ్యా రామా రామా. శరణగత త్రాణ బిరుదాంకిత రామా రామా శరణగత త్రాణ బిరుదాంకిత రామ, కరుణించి దీనులను కాపాడు పరందామా, భారము భారము నీదేనయ్యా భద్రాచల రామా, భారము నీదేనయ్యా. నిన్న ఎదలో దలచి నిన్న ఎప్పుకొనియాడు, నిన్న ఎదలో దలచి నిన్నెప్పుడు కొనియాడు, ఆ పన్నులను గాచి అభయమొసగడి రామా, ఆ పన్నులను గాచి అభయమొసగడి రామ పురుషోత్తమా. భారము భారము నీదేనయ్యా భద్రాచల రామా, భారము భారము నీదేనయ్యా రామా రామా. బోలో రాజా రామచంద్ర భగవానికి. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమితులైన సూతమునీంద్రుడు నైమిషారణ్యంలో చెప్తున్న దివ్య కథ భాగవత కథ. అటు ప్రాయోపుష్యుడైన పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపించిన కథను చెప్తాను నాయనలారా, మునులారా సావధానంగా వినండి అన్నాడు సూతుల వారు. అప్పుడు పరీక్షిత్ అన్నాడు, మునీంద్ర, వామనమూర్తి యొక్క కథ, మత్స్యావతార కథను చక్కగా వినిపించావు, ఆనందం కలిగింది. సూర్యవంశరాజులు ఇక్ష్వాకు వంశాన్ని చెప్పుకుంటూ సూర్యవంశరాజుల కథను వినాలనిపిస్తుందయ్యా అని అడగడం జరిగింది. దానికి సుఖదేవుల వారు, రాజా విను, సహస్ర శీర్షాలు కలిగినటువంటి నా నారాయణమూర్తి యొక్క నాభిలోంచి బంగారు పద్మం లోపల బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మ మానసపుత్రుల్లో మరీచి మహానుభావుడు జన్మించాడు. ఆ మరీచికి కశ్యపుడు, మరి కశ్యపుడికి సూర్యభగవానుడు, ఆ సూర్యుడికి వైవస్వత మనువు పుట్టారయ్యా రాజా. ఆ వైవస్వత మనువుకు ఇక్ష్వాకుడాదిగా 10 మంది కొడుకులు కలిగినారు. అందులో చివరివాడు నభగుడు అనేవాడు. ఆ నభగునికి నాభాగుడు అనేవాడు జన్మించాడయ్యా రాజా. సూర్యవంశం లోపల ఆ నాభాగునికి అంబరీషుడు అనే మహానుభావుడు జన్మించి చక్రవర్తి అయినాడు, చాలా గొప్పవాడు. ఆ అంబరీష చక్రవర్తి భక్తికి మెచ్చుకొని విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఆయనకు బహుమానంగా ఇచ్చాడు. చాలా గొప్పవాడు హరిభక్తుడు. ఆ అంబరీషుని యొక్క హరిభక్తి ఎట్లాంటిదంటే, హరి అని సంభావించును, హరి అని సంభావించును, హరి అని దర్శించునంటూ ఆఘ్రాణించును, హరి అని రుచిగొనదలచును, హరి అని రుచిగొనదలచును, హరిహరి ఘను అంబరీషు అలవియ పొగడా. అనన్యభక్తితోని 24 గంటలు హరిని మర్చిపోకుండా హరి 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 యథా రాజ తదా ప్రజ. రాజులు ఎలా ఉంటారో పూర్వకాలంలో కూడా ప్రజలందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే రాజశాసనం, అందరూ ఏకాదశి ఉండాలి ప్రజలందరూ అంటే ఉండేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు అన్వయించదు అది. అప్పుడు యథారాజ తదా ప్రజ ఉంటే ఇప్పుడు యథా ప్రజ తదా రాజ.
నీకు అనుకూలంగా నువ్వు రాజుని ఎన్నుకోవాలి కానీ మళ్ళీ తర్వాత 5 ఏళ్ల దాకా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు. కానీ అప్పుడు అట్టా కాదు, రాజు తన వాళ్ళందరినీ పిలిపించుకునేది. ధర్మాన్ని దైవాన్ని గురించి ప్రబోధించేవాడు ఆ అంబరీష చక్రవర్తి. నయనలారా వినండి. హరియేరా జగతికి ఆధారం, ఆ హరిని కొల్చి తరించుట మానవ ధర్మం. హరియేరా జగతికి ఆధారం, హరిని కొల్చి తరించుట మానవ ధర్మం. హరియేరా జగతికి ఆధారం. హరి నుండే సకల జీవులు దయించెనురా, హరి అందే సకల ప్రాణి అణగియుండెరా. హరి నుండే సకల జీవులు దయించెనురా, హరి అందే సకల ప్రాణి అణగియుండెరా. హరియే తల్లియు తండ్రియు తోడు నీడరా, హరియే తల్లియు తండ్రియు తోడు నీడరా. ఆ హరిని వేడి కరుణ గోరి హరి హరి అనరా. హరియేరా జగతికి ఆధారం. సారహీనమైనది ఈ సంసారమురా, సారహీనమైనది ఈ సంసారమురా. పారాభారము లేని సాగరమురా. దేవదేవు చరణ సేవనావజేయరా, దేవదేవు చరణ సేవ నావజేయరా. నావికుడై బ్రోవగలడు త్రోవ చూపగలడు. హరియేరా జగతికి ఆధారం, హరిని గొల్చి తరించుట మానవ ధర్మం. హరిని సారథిగా చేకొని నరుడు గెల్చెరా, హరిని సారథిగా చేకొని నరుడు గెల్చెరా. నరనారాయణులొకటని ధరణి మురిసెరా, ధరణి మురిసెరా. శరణన్ననే కరుణించును చిన్ని కృష్ణుడు, శరణన్ననే కరుణించును చిన్ని కృష్ణుడు. హరిహరి అని నుడువు కృష్ణదాసునెప్పుడు, కృష్ణదాసునెప్పుడు. హరియేరా జగతికి ఆధారం, ఆ హరిని గొల్చి తరించుట మానవ ధర్మం. హరియేరా అలా అంబరీష చక్రవర్తి సర్వ ప్రజలందరికీ హరినామ భక్తిని, హరిమీల భక్తిని, ధర్మాచరణాన్ని కూడా ప్రబోధిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ సంసారం లోపల పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. మానవుడు ముఖ్యంగా 3 రుణాలతో పుడతాడండి. ఆ 3 రుణాలు తీర్చుకోవాలి. తీర్చుకుంటేనే వాడికి జ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది. ఒకటి జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం, పితృణం అంటారు. రెండవది దేవతల రుణం, మన కోరికలన్నీ ఇచ్చేది వాళ్లే, దేవతలే. మూడవది ఋషుల యొక్క రుణం, మనకు ఉపనిషత్ గ్రంథాలను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీత ఇట్లాంటి మహద్గ్రంథాలను ప్రసాదించిన ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ఈ 3 రుణాలు తీర్చుకోవాలి, అప్పుడే వీడికి మోక్షం కలుగుతుంది. ఎలా తీర్చుకోవాలి మరి ఆ 3 రుణాలు? అదొక సందేహమే కదా. ఒక యజ్ఞం చేసి దేవతల రుణాన్ని తీర్చుకోవాలి, అగ్ని ద్వారా. అగ్నిముఖం కనుక దేవతల్ని
సంతానవంతుడై పితృదేవతలు ఎక్కడున్నా నేర్చుకోవాలి. వాళ్ళు ఎదురు చూస్తారన్నమాట. మనకు సంతానం కలిగిందంటే మన ముత్తాతకి ఇంక్రిమెంట్ వస్తుంది, ఆయన పితృలోకానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఋషుల కరుణాన్ని తీర్చుకోవాలంటే ఋషులు మనకు అందించినటువంటి ఒక దివ్య గ్రంథ పఠనం, స్వాధ్యాయనం అంటారు దాన్ని. నిత్యం వచ్చి చక్కటి సద్గ్రంథ పఠనం ఎవడైతే చేస్తుంటాడో వాడికి వాక్సిద్ధి కలుగుతుంది. మితభాషంగా ఉండి సద్గ్రంథ పఠనం చేసుకునేటువంటి వాడికి. ఈ విధంగా 3 రుణాలు తీర్చుకున్నాడు అంబరీష చక్రవర్తి. సంతానవంతుడైనాడు, పిల్లలందరినీ ప్రయోజకులను చేశాడు. ఆ తర్వాత అంబరీష చక్రవర్తికి అతనికీయమానే హరులందు కరులందు ధనములందు కేళి వనములందు పుత్రులందు బంధుమిత్రులయందు పురమునందు అంతిపురమునందు నరేంద్రాగా అతనికీహమానే. ఈహ అంటే ఐహిక సుఖాలు. ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియ సుఖాల మీద విరాగం కలిగింది రాగం నుంచి ఆయనకు. ఒక ఐహిక సుఖాల మీదనే కాదు, ధనం మీద, స్త్రీ వ్యామోహం మీద, బంధువుల మీద, మిత్రుల మీద అన్నీ కూడా దూరం చేసుకున్నాడు అంబరీష చక్రవర్తి. తన నీడ కైవడి ఉన్నటువంటి సహధర్మచారిణి అయిన భార్యతోని ధర్మానికి విరుద్ధం కాకుండా కోరికలన్నీ కూడా అనుభవించి కృతకృత్యుడైనాడు అంబరీషుడు. మరి కొన్నాళ్ళకు ఆయన ద్వాదశి వ్రతం చేయాలి అనేటువంటి ఇచ్చ కలిగింది అంబరీష చక్రవర్తికి. కలిగి కార్తీక మాసం ప్రారంభం చేసినాడు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభం చేసి మళ్ళీ సంవత్సరం దాకా 24 ద్వాదశులు వస్తాయండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఉపవాసం ఉంటే చూడండి, ఏం తినకుండా ఉండడం క్షమించరాని నేరం. ఎందుకంటే లోపల ఉన్నది నువ్వు కాదు, ఈ యంత్రాన్ని నడిపించే చక్రవర్తి నువ్వు కాదు, అన్నం నువ్వు కాదు, అన్నాన్ని అరిగించేది నువ్వు కాదు, దాన్ని నెత్తిగా మార్చేది నువ్వు కాదు, నీ ఆరోగ్యం అనారోగ్యం చేసేది అంతా కూడా పరమాత్ముడే ఉన్నాడు. ఆయనే గనక ఆయనకు సమయానికి, నువ్వు రోజు తినే సమయానికి ఏదన్నా ఒక్కటి వేయి, మార్పిడి చేసి కడుపులో వేయి. ఇవాళ ఏకాశి, రేపు శివరాత్రి అంటే కలవదు. ఆనక మన బతికే శివరాత్రి అయిపోతుంది. ఉపవాసం అంటే దగ్గర ఉండడం, పరమాత్మనికి దగ్గర ఉండేటువంటి ఒక ఆహారం తీసుకో. బాగా తిన్నామంటే మాత్రం పరమాత్మ లేడు, పరమాత్మ లేడు, ఎవ్వరు లేడు అంటాం. ప్రహ్లాదుడు అంటాడు కదా, మధురాది రసముల మరగి జొక్కు జిహ్వా నీదు నామమునకు నిగుడ నీదు నృసింహాగా. కమ్మటి స్వీటు, హాటు, బిర్యానీ, గరియాని అన్ని తిని కమ్మ భాగవతానికి కూర్చున్నామంటే నేను ఓంకారం చేయగానే మీరు హీంకారం చేస్తారు, నిద్ర మొదలవుతుంది. అందుకే మితంగా భోంచేస్తే హరినామస్మరణం చేయడానికి కూడా, రామ 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 అనడానికి కూడా శక్తి కావాలి కనుక ఎన్నడూ కూడా ఏమీ తినకుండా ఉండకూడదండి. అలా 3 రాత్రులు ఉపవసించి మితాహారం చేసుకుంటూ 3 రాత్రులు ఉన్నాడు. వ్రతాంతంబున కార్తీక మాసంబున 3 రాత్రులు ఉపవసించి కాళిందీ జనంబుల సుస్నాతుండై మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుడై హరిభజనంబు చేసి అభిషేకంబు చేసి మనోహరంబులైన గంధాక్షతంబులను సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులం పూజించి అలంకార ప్రియో విష్ణువు, అభిషేక ప్రియో శివ. చేతులు నువ్వంగా ఆయనకు అభిషేకం చేయాలి. ధార లేకపోకుండా నమ్మకం చెమకం చెప్పేంతసేపు నీళ్లు పోస్తుండాలి. చేపుకో చెంచడు పోసుడుకుండు కాదు. ఈయనకేమో సుగంధపరమైన పుష్పాలతో పూజ చేయాలి. కమ్మడి వాసన వచ్చే పూలు. వాసన లేని పువ్వుతో చేస్తాం, చేయని దానికంటే మంచిదే, కానీ వాసన లేని పువ్వుతో పూజ చేయకూడదు భగవంతుడికి. ఆ విధంగా కార్తీక మాసం లోపల కాళందీ జలం లోపల తానం చేసి చక్కగా వచ్చి పరమాత్ముడు షోడశోపచార పురుష సూక్త విధానంగా పూజ చేసి అభినవామోదంబులైన పూలదండలతోని స్వామికి పాదపూజ చేసి ఆ తర్వాత పాలు ఏరై ప్రవహించే, అంటే అధికంగా పాలిచ్చే తొలచూరు గోవులను ఒక 6 అర్బుదాలు ఇచ్చాడండి. 6 అర్బుదాలు అంటే 600 కోట్ల గోవులను దానం చేసుకున్నాడు. అదేదో అక్కర్రాని సొమ్మంత అయ్యగారుల పాలనంటే కాదు. మంచి గోవును, చక్కటి దాన్ని, తొలచూరు గోవును, పాలిచ్చేదాన్ని. గోవు అంటే గోవులాగానే ఉండాలి. అటువంటి గోవులను
6 అర్బుదాలు దానం చేసుకున్నాడు. మరి అన్నదానం, అన్న సంతర్పణ చేయాలి కదా. అందరి భూసులోత్తములందరికీ వార్తలు చెప్పంపినాడు. అఖిల దేశ అందరూ కూడా రావు చెప్పినాడని భోజనాలకు వచ్చినాడు. భోజన ప్రియ బ్రాహ్మణో భోజన ప్రియ కదా, కమ్మడి భోజనం పెడితే ఆనందపడతాడు బ్రాహ్మణుడు కనుక అందరూ వచ్చారు. అదే సమయానికి అంబరీషుని యొక్క భాగ్యమాన్యట్టు వచ్చాడు ఒక మహానుభావుడు. ఎవరైనా భాసుడ నిగమ పదోపన్యాసుడు. భాసుడ నిగమ పదోపన్యాసుడు, సుతపాదిలాసుడు, అనుపమ యోగాభ్యాసుడు, రవిభాసుడు, దుర్వాసుడు, ఏ తెంచి తన్నివాసంబునగు. ఆహా, ఊరకరారు మహాత్ములయ్యా, ధన్యోస్మి. భోజనానికి మాత్రం రండి, ద్వాదశి పోకముందు అంటే, నాయన అంబరీష తప్పకుండా వస్తాను నాయన, యమునా నదికి వెళ్ళి స్నానం చేసి ఈ భోజనానికి వస్తాను, అనుష్ఠానం చేసుకొని అన్నాడు. మహానుభావుడు వెళ్ళాడు. ఇక ద్వాదశి 3 గడియలే ఉంది. అంబరీష్ చక్రవర్తి పాపం ధర్మం తెలిసిన మహానుభావుడు విప్రుల దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మణోత్తములారా, మరి ఇప్పుడు ద్వాదశి పాలన చేయాలి, నేను మునీంద్రుడు రాలేదు, బ్రాహ్మణురాన్ని మనం భోజనం చేయడం ఎలా, నన్ను ఏం చేయమంటారు, ఆపద్ధర్మం అని చెప్పండి అనగానే అప్పుడు బ్రాహ్మణోత్తముడు విచారం చేసి, రాజా తిన్నట్టు కాదు తిననట్టు కాదయ్యా, పరమాత్ముని యొక్క పాదతీర్థం తీసుకోమని పెట్టారు. అప్పుడు బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు వస్తే అప్పుడే భోంచేద్దామని బ్రాహ్మణేంద్రుడు ఆగారు. ఈయన తీర్థం తీసుకున్నాడు. దుర్వాస మునీంద్రుడు వచ్చాడు. గడగడ వణుకుతున్నారు అందరూ బ్రాహ్మలంతా. భూసులారా, అయ్యా ద్వాదశి పోయిందా, ఇంకా 2 గడియలు ఉన్నది మహానుభావ, మరి 2 గడియలు ద్వాదశి ఉండగా మీరు తీర్థం వీడికి ఎలా పెట్టాడు, వీడు ఎలా తీసుకున్నాడు, ఇదేనా పద్ధతి? బ్రాహ్మణి భోజనానికి రమ్మని, బ్రాహ్మణుడు రాకపోతే భోజనం చేస్తావా? సాలగ్రామ తీర్థం తీసుకుంటే భోజనం చేసినట్టే, నాకు తెలియదు ఆ విషయం. కోపానికి వచ్చాడు. పటపట పనులు కొరికినాడు దుర్వాసముని ఇంద్రుడు. కుడువరమ్మని మునుముట్ట కుడిచినాడు, ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే, అయినా ఇప్పుడు చూచదాన్ని దిశరా, నేను కోపింపమాన్పు వాడెవ్వడనుచు పటపట పండు కొరికి జటాజూటంబును ధరపై నుంచి. నేను కోపానికి వస్తే నన్ను ఎవడో నాకు ఎదురు చూద్దామని చెప్పి పటపట పండు కొరికి జటాజూటం తీసి భూమి కొడితే తాడి చెట్టు అంత రాక్షసి కృత్యం పుట్టింది. అంబరీషుడు చంపారే, వీని భక్తి అట భక్తి అనగానే పూజా మందిరంలోంచి వచ్చిందండి 1000 అంచులు కలిగిన సుదర్శన చక్రం. పరిత్రాణాయ సాధూనాం వినాశాచ దుష్కృతాం. చక్రం పని అదే కదా. వచ్చి కృత్యం చంపి అయ్యగారు వెంబడి పడ్డది. ఆహా, పరుగో పరుగు అయ్యగారు ముందర పోతున్నాడు, వెనకాల సుదర్శన చక్రం బయలుదేరి వెళ్తున్నది. ఎక్కడి పోతే అక్కడికి పోయింది. ఏ లోకానికి పోయినా వెంబడి సుదర్శన చక్రమే. బ్రహ్మలోకం పోయినాడే వాణీశ్వరా పద్మసంభవా చక్రానల జ్వాలలంగావే. నాయనా, నేను ఇంతవరకు శ్రీహరి యొక్క ఆయుధాన్ని నాకు 51 ఏళ్ళు వచ్చింది కానీ నేను ఎప్పుడు ఎదుర్కోలేదురా బాబు, నా వల్ల కాదన్నాడు బ్రహ్మ. అక్కడి బయలుదేరి కైలాసం వెళ్ళాడు. శంకరా జనకా మృత్యుంజయ పాపనాశా భవా శివ కావవే చక్రానల జ్వాలలన్. కుమారా అంబరీష, నాయన దుర్వాస, అంబరీషుని దగ్గరికి కాదు నాయన, నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళు. నేనే ఆయన, ఆయనే నేను. నాకెలా శరణాగతి అయినావో నారాయణమూర్తి కూడా అలాగే శరణాగతి కమ్మన్నాడు. వైకుంఠం వచ్చాడు. లక్ష్మీదేవితో సరసాలాడుతున్న నారాయణమూర్తిని చూసి ఆయన పాదపద్మాలకు నమస్కారం చేశాడు. మునీంద్ర, లేవా, నువ్వు అభయం ఇచ్చేదాకా నేను లేవను. హే శ్రీహరి, నీ మహిమానవంబు తుదినిక్కముగా ఎరుంగలేక, నీ ప్రేమకు వచ్చుతాసునకు క్రించు ధనంబున కీడు చేసితి. మాధవా మాధవా మన్నించినం కడ తెర్చుమా. ఏ నారాయణ, నీ మెచ్చుకు వచ్చే నీ దాసుణ్ణి, నీ భక్తుణ్ణి అవమానపరిచాను. ఈ చక్రంతో నేను చావకుండా నన్ను కాపాడవయ్యా. లే మునీంద్ర, ఏం కాదులే, లేదు అభయం ఇస్తే లేస్తానన్నాడు. నువ్వు లేస్తే నేను చెప్తానన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు కదా,
హే తపసా, చలమున బుద్ధిమంతులగు సాధులు, చలమున బుద్ధిమంతులగు సాధులు, నా హృదయంబులీల కొనిపోవుచుందురు, అఖిల్బిష భక్తిలతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురు. మద కుంభికైవడిన్ వలలకు జిక్కినేను, భక్తజన వత్సలదన్ చనుచుందు తాపసా. చలమున బుద్ధిమంతులగు సాధు. సజ్జనులైనటువంటి యొక్క నా భక్తులు అనన్య చిత్తంతో నన్నే స్మరించే అటువంటి వాళ్ళు నన్ను భక్తి అనేటువంటి ఒక గొలుసుతోని తీసుకొని వెళ్ళి వాళ్ళ హృదయం లోపల బంధిస్తారు. నాయన నేను అమ్ముడు పోతారా బాబు? ఎలా బంధిస్తారంటే, ఇనుప గొలుసుతో ఏనుగని ఎలా మావటి వాడు బంధిస్తాడో భక్తి అనే గొలుసుతో నన్ను అలా బంధించి వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటారు పరమాత్మని. కదా అది చెప్తాడు పరమాత్మ. అంటే నాకంటే నా భక్తుడే గొప్పవాడు. నాయనా అంబరీషుని దగ్గరికే వెళ్ళు, వాడే కాపాడాలి, నా చేతులు కూడా ఏం లేదు అని. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు, భక్తజనులకేన పరమగతియు. భక్తుడెందుజనినా పరచెంతు వెనువెంట, గోవు వెంటదగులు కోడె భంగి మునీంద్రా. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు, భక్తజనులకేన పరమగతియు. గోవు వెంట కోడె తగిలినట్టుగా వాడి వెనకాలే ఉంటాను నేను అన్నాడు. ఎప్పుడు పరమాత్మని దృష్టిలో పెట్టుకొని సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అంతటా భగవంతుడే ఉన్నాడు అనుకునేవాడే చిరునవ్వుతోనే ఎప్పుడు ఉంటాడు, హాయిగా నిర్రందిగా, ఏ టెన్షన్ లేకుండా అటెన్షన్లో హాయిగా ఆనందంగా ఉంటాడు. అగో వాడి దగ్గరికి పో, ఎందుకంటే సాధుల హృదయం నాది. వెళ్ళమన్నాడు. మళ్ళా భూలోకం వచ్చాడు. అంబరీషునికి పాద నమస్కారం చేస్తామంటే, అయ్యో మహానుభావ భూసురోత్తమలిమ్మని భుజాలు బట్టి లేపి, ఏం బాధపడకు శ్రీహరి కరుణామయుడు తప్పకుండా కాపాడతాడయ్యా అని ఆ సుదర్శన చక్రానికి నమస్కారం చేశాడు. ఎవరు? అంబరీష్ చక్రవర్తి. నమస్కరించి, హే సుదర్శనమా, విహిత ధర్మమందు నేను విహరించునేని, ఇష్టమైన ద్రవ్యము బ్రాహ్మణునకిత్తునేని, ధరణిసురుడు మాకు దైవదంబగునేని, విప్రునకిప్పుడు శుభంబు వెలయుగాక. నేను ధర్మ మార్గంలో జీవించి బ్రాహ్మణ్ణి భగవంతుడిలాగా పూజించేవాడిని అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మడికి శుభం జరుగుగాక అనగానే లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ పూజా మందిరంలోకి వెళ్ళిపోయింది ఆ యొక్క సుదర్శన చక్రం. అమ్మయ్యా బతికించావు నాయన అంబరీష, అపకారికి ఉపకారం చేసినటువంటి ఘనత నీకే దక్కింది నాయన అని అంబరీషుని నెపంగా పెట్టుకొని దుర్వాస మునీంద్రుడు మనకొక దివ్య సందేశాన్ని ఇస్తున్నాడయ్యా. పరీక్ష మహారాజా విను. ఒక మాటెవ్వని పేరు కర్ణముల వయ్యారమై సోకినన్, ఒక మాటెవ్వని పేరు కర్ణముల వయ్యారమై సోకినన్, సకలాగంబులు పల్లటిలిదలకు సంభ్రంతితో అట్టిత సుకరు మంగళతీర్థపాదు హరి విష్ణు దేవదేవేషు దారకలంక స్థితి గొల్చు భక్తులకు లేదు లేదడ్డంబు రాజాగ్రణి. ఒక్కసారి పరమాత్మ నామాన్ని ఆనందంగా ఆనంద భాష్పాలు కాల్చుకుంటూ కర్ణేంద్రియాల నుంచి ఎవడైతే జురుతాడో ఆ నామ రసాన్ని వాడి సకలాగంబులు పల్లెటిల్లు తొలగును. ఒక్కటి కాదు, రెండు కాదు, మొత్తం ఎన్ని పాపాలనో అన్ని స్టాక్ వెళ్ళిపోతాయి. అటువంటి పరమాత్ముని అనన్య చిత్తంతో నువ్వు నిరంతరం ధ్యానం చేస్తున్నావు కదా అంబరీష, నీకు అడ్డం లేదురా నాయన. ఆహా, నా
జీవితాన్ని కాపాడేవు అని మళ్ళీ నమస్కారం చేస్తే, అయ్యా నాకు నమస్కారం చేయకు, నేను ఎంతటి వాడిని చెప్పు, పరమాత్ముని దాసుణ్ణి అన్నాడు అంబరీషుడు. గమనించండి, ఎప్పుడు చిన్నగా ఉన్నవాడికే పరమాత్ముని సహాయం దొరుకుతుంది, పెద్దగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా పరమాత్ముడు ఇయ్యడు. నేను ఎంతవాడిని అయ్యా అన్నాడు. అయ్యా 7 ఏళ్ల దాకా నువ్వు రాలేదు భూలోకాన్ని మళ్ళీ అని వంట వండించి అంబరీషుడు బ్రాహ్మణి కాళ్ళగడికి దుర్వాసమునిందుడికి ఆయనకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి ధన్యుడైనాడయ్యా పరీక్షణ మహారాజా. మహారాజా ఎందుకో తెలుసునా, భగవంతుడికి బ్రాహ్మణులంటే అంత ఇష్టం. అవనిసురుడు గుడువా అతి పవిత్రంబైన వంటకంబు భూమివరుండు గుడిచే తపసి ఎగులు మాన్పతానెంత వాడను హరికృపా మహత్తమం సుందరచ నరేంద్ర. అంతా శ్రీహరి యొక్క దయా అనుకున్నాడు అంబరీషుడు. కడుపుండా భోజనం పెట్టి వెళ్ళగొట్టినాడయ్యా రాజా. హరిని కొలిచేటువంటి వారికి, హరిని దలిచేటువంటి వారికి, హరిని పూజించే వారికి, హరిని ధ్యానించే వారికి, హరిని వరించి తరించిపోయే వారికి అడ్డమే ఉంటుందయ్యా పరీక్ష నరేంద్ర. మహారాజా ఈ అంబరీషు చరితము అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహాత్మనః ముక్తిం ప్రయాంతి తే సర్వే భక్త్యా విష్ణో ప్రసాదతః. విష్ణుమూర్తి యొక్క కృప కలిగి ఈ అంబరీషోపాఖ్యానం విన్న వాళ్ళంతా వైకుంఠంలో మోదాన్ని పొందుతారయ్యా పరీక్ష నరేంద్ర. మహారాజా మరి ఈ యొక్క అంబరీషుని వంశంలో పడినే అనేక మంది సూర్యవంశరాజులందరూ కూడా అదైనారు. అందులోనే సగరుడు అనేవాడు పుట్టి పెద్ద చక్రవర్తి అయినాడయ్యా రాజా. ఆ సగర చక్రవర్తికి 2 భార్యలకు 2 కొడుకులు కూడా. అసమంజసుడు, ఇంకో భార్యకేమో ఆమె వరం కోరుకుందో మునీంద్రుడు వస్తే 2 భార్యలను అడిగాడు ఆ మునీంద్రుడు, అమ్మ నీకు ఎంతమంది సంతానం అంటే నాకు ఒక్కడి దారు బుద్ధిమంతుడు అన్నది ఆమె. రెండో అన్నది కదా దురాశతోనే, అయ్యా నాకు 60,000 మంది కావాలి అని కోరుకున్నాడు. తదాస్తు అన్నాడు ఆ మునీంద్రుడు, వెళ్ళిపోయినాడు. ఆ కాస్త తర్వాత గర్భాన్ని ధరించారు. సగరుని రెండో భార్యకేమో పెద్ద ఇంత మాంసం మూత పుట్టింది. మగపిల్లవాడేమో మొదటి భార్యకు పుట్టినాడు. వాని పేరు అసమంజసుడు అని నామకరణం చేశారు. ఇక ఈ మాంసం ముద్ద ఉంది కదా, దీన్ని 60,000గా చటాకు వేసి కుండలలో పెట్టి మూతలు పెట్టి ఆడ వశిష్ఠుల వారు చెప్పి 9 నెలల దాకా దీన్ని నిలవకండి అన్నాడు. పెద్ద పెద్ద కుండలు, కుంభాలు. 9 మాసాలు కాగానే దాన్ని ఓపెన్ చేయంగానే ఇంకేముంది, పురుగులు పుట్టినట్టే పుట్టారు 60,000 మంది కుండల్లోంచి. వాళ్ళకు పేర్లు పెట్టలేదండి, సగర పుత్రులు అన్నాడు అంతే. ఒకనాడు అశ్వమేధ యాగం చేస్తుంటే ఈ సగరపుత్రులందరూ నా తండ్రి చెప్పిన, నాయన అశ్వాన్ని తీసుకురండి, అశ్వమేధ యాగం చేయాలి, సంవత్సరం అయిపోయింది కదా అంటే, ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళి భూలోకంలో ఎక్కడ కనబడకపోతే భూమిని దవ్వి పాతాళలోకి వెళ్ళారు. వెళ్ళేవరకు అక్కడ గుర్రం మేస్తున్నది. కపిల భగవానుడేమో తపస్సు చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. ఈ 60 మంది వెళ్ళి, అరే ఇక చూడరు దొంగ, గుర్రపు దొంగ, కొంగ జపం చేసుకుంటూ మన గుర్రాన్ని ఎత్తుకొని వెళ్ళాడు వీడు అని చెప్పి ఆ కత్తులు తీశారండి, ఒరలోంచి కత్తులు తీశారు. ఆ చప్పుడుకు మహానుభావుడు లేచి కళ్ళు తెరిచాడు కపిలదేవుడు. 60,000 మంది భస్మయ్యి కింద పడ్డారు. ఆ తర్వాత కొడుకులు ఇంకా రాలేదని చెప్పి మనవడు ఉన్నాడు, అంశుమంతుడు అనేవాడు, అసమంజసుని కొడుకు. అసమంజసుడు క్రూరుడైతే వాడిని ఊరి బహిష్కరణ చేశారు. వాడి కొడుకు అంశమంతుడు ఉంటే మనవడిని దొలిచాడు, నాయన నువ్వు వాళ్ళని. నేరుగా భూలోకం తిరిగి పాతాళం వచ్చే వరకు బూడిది కుప్ప ఉంది, గుర్రం వేస్తున్నది, కపిల భగవానుడు తపస్సు చేస్తున్నాడు. పోయి నమస్కారం చేశాడు అంశమంతుడు, అలాగే నిలబడ్డాడు. కాసేపు కాగానే కపిల భగవానుడు కనులు తెరిచినాడు. ఈ అంశమంతుడిని చూసి, గుర్రము గనిపో బుద్ధుల కుర్రడా, గుర్రము గనిపో బుద్ధుల కుర్రడా, నీ తాత యొద్దకు నీ తండ్రులు వెర్రులు నీరైరిరై మిర్రున గంగాజలంబు మెలగా శుభమగును బొమ్మ, గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడా. నాయనా బుద్ధిమంతుల కనబడుతున్నావు, తీసుకొని వెళ్ళి మీ తాత దగ్గరికి. ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళాడు. యజ్ఞం నిర్వర్తించాడు సగర చక్రవర్తి, కాలధర్మం చెందాడు. మరి జనకుల కొరమే ప్రయత్నం చేశాడు అంశమంతుడు, గంగను తీసుకురావడానికి వీలు కాలేదు. మరి అతని కొడుకు దిలీప్ మహారాజ్ ఆయన ప్రయత్నం చేశాడు, కాలేదు. అతని కొడుకు భగీరథుడు
మహానుభావుడు భగీరథ ప్రయత్నం అంటారే, విసుగు విరామం లేకుండా గంగను గురించి తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు. అప్పుడు తపస్సుకు మెచ్చుకున్నది గంగమ్మ. గంగాదేవి ప్రత్యక్షమైంది. మాతా గంగా భవానీ చెల్లన్మది నిన్ను భజింతు గంగన్ పుల్లంతరంగన్ బహుపుణ్య సంగన్ కల్లోల లక్ష్మీ జితకాశమల్లిన్ తల్లిన్ సుధీ కల్పలతామ తల్లిన్ చెల్లన్మది నిన్ను భజింతు గంగన్. మాతా, నీ పవిత్ర జలాలు పాతాళలోకంలో ఉన్న మా తాతల యొక్క ఆ విభూతి మీద పడితే, బూడిద మీద పడితే మా వాళ్ళకు పుణ్యలోకాలు దొరుకుతాయి తల్లి అంటే. నాయనా భగీరథ, నేను వస్తే భూలోకంలో ఉన్నటువంటి ఒక జీవకోటంతా మరణిస్తే నా వేగాన్ని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక మహాదేవుడైన శంకర భగవాన్ని ప్రార్థించు, ఆయన ఒప్పుకుంటే ఆయన జటాజుడంలోకి వచ్చి ఓ పాయగా నీ వెంబడి వస్తాను ఆయన అన్నది. నేరుగా వస్తే నా వేగాన్ని తట్టుకోలేరు, భూలోకంలో జీవకోటంతా మరణిస్తుంది అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క మహానుభావుడైన భగీరథుడు శంకర భగవాన్ని గురించి తపస్సు చేసినాడు. శివా శివా పార్వతీ హృదయేశవో పాపనాశ పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయలేవా ఓ మహదేవా. పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయలేవా ఓ మహదేవా. కోరి పాపాలు కోకొల్లలుగా చేసితి కామక్రోధాలే కైవల్యమనుకొంటిని. కోరి పాపాలు కోకొల్లలుగా చేసితి కామక్రోధాలే కైవల్యమనుకొంటిని. మందమతినైతిని ముందుగననైతిని ఇందు మౌళిని చరణాల ముందుంటిని. పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయరావా ఓ మహదేవా. ఏది అడిగినను లేదనని ఆదిదేవుడా, ఏది అడిగినను లేదనని ఆదిదేవుడా. భేదభావాలు లేనట్టి భోళనాథుడా. కోరుకొను మందువా కోటిలింగేశ్వర, కోరుకొను మందువా కోటిలింగేశ్వర. నీ అడుగుల కడ నన్ను బడనీయుమా. పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయరావా ఓ మహదేవా ఓ మహదేవా. నాయనా భగీరథ, ఏమిటి నాయన నీ కోరిక చెప్పుకున్నాడు పరమశివుడు. శివ, గంగాభవాన్ని జటాజుడంలో ధరించాలి అనగానే సరే అని అన్నాడు. ఆ జటాజుడంలోంచి భగీరథుని రథం వెనకాల వచ్చి పాతాళలోకంలో ఉన్నటువంటి ఒక ఆ సగరపుత్రులకు భస్మరాసుల మీద వారి వాళ్ళందరికీ కూడా స్వర్గప్రసాదాలు ప్రసాదించాడయ్యా పరీక్షను మహారాజా. ఆ విధంగా ఆ భగీరథుని యొక్క వంశంలో పుణ్యే సుదాసుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ సుదాసునికే నారీకవచుడు మూలకుడు అనే పేర్లతోనే ఒకటి మహానుభావుడు జన్మించాడు. ఆ మూలకునకు విశ్వసవుడు పుట్టాడయ్యా. ఆ విశ్వసవునకు కట్వాంగుడు పుట్టి చక్రవర్తి అయినాడు. హే మహారాజా, ఈ కట్వాంగ చక్రవర్తే 2 గడియల్లో మోక్షానికి పోయినాడయ్యా. రాజా, నీకు 7 రోజుల సమయం ఉంది కదా, నువ్వు మోక్షానికి పోలేవా? మోక్షం అంటే ఏమిటి? ఎక్కడికి పోయి తెచ్చుకునేది కాదు, మనం పోయేది కాదు.
ఎప్పుడు నీకు సంపూర్ణ జ్ఞానోదయం అవుతుందో అదే మోక్షం. మరి ఈ కట్వాంగ చక్రవర్తి దేవేంద్రుడు ఉత్తరం రాసి వాయుదేవునితో పంపిస్తే దేవతలకు సహాయం చేయడానికని దానవులతో యుద్ధం చేసి దేవతల బాధను దూరం చేసినాడు. అప్పుడు దేవతలంతా కలిసి కట్వాంగ చక్రవర్తి ఏం కావాలో కోరుకోవాలంటే నాకు మోక్షం కావాలని. మోక్షం మేము ఇవ్వం, ఇంకేదన్నా కోరుకో, మోక్షం నారాయణమూర్తి ఇవ్వాలి. అలాగా అయితే నా ఆయు ప్రమాణం ఎంత ఉందో చెప్పండి అన్నాడు. అయ్యా 3 గడియలు ఉన్నది అన్నాడు. ఒక్క గడియలో భూలోకం పడ్డాడు. ఇక 2 గడియల్లో మనస్సును మాయం చేశాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధం మోక్షం. పరమాత్ముడిచ్చిన మనస్సును పరమాత్మునికి ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పిస్తావో అదే మోక్షం. సముద్రంలోకి వెళ్ళి వాన చినుకు ఎప్పుడైతే కలుస్తుందో ఇది సముద్రం అవుతుంది కానీ చినుకు కాదుగా. చినుకు చినుకు అనం, దీన్ని కూడా సముద్రమే అంటాం. అదే సాయుధ్యముక్తి మోక్షం. ఆ మోక్షాన్ని కూడా కోరని మహానుభావులు కనబడతారు మనకు భాగవతంలో ముందు ముందు. అది కూడా కోరికే కదా. నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలనేది కూడా కోరికే. మోక్షాన్ని కూడా సన్యాసం చేయమంటాడు పరమాత్మ. ఆ విధంగా ఆ యొక్క కట్వాంగ చక్రవర్తి మనస్సును మలినం చేసి పరమాత్మునికి అర్పించి చేసి పారేసే 2 గడిల్లో మోక్షాన్ని పొందాడయ్యా రాజా. మరి ఆ కట్వాంగునకు దీర్ఘబాహు, దీర్ఘబాహునకు రఘు, రఘువునకు బుధిశ్రవుడు, బుధిశ్రవునకు అజుడు, అజునకు దశరథుని ముట్టిరి. ఆ దశరథ మహారాజుకు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి రామ లక్ష్మణ భర్త స్థితిగా జన్మించాడయ్యా. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.